తెలుసుకోవాలి అనేది ఈ 2 డేస్ నుంచి మహా అద్భుతంగా మనం తెలుసుకున్నాం. మనం ఎన్ని సార్లు వింటుంటామో అంతగా మనలో ఉన్న అజ్ఞానమే అయుండొచ్చు. ఒక మాయాన పొర అయ్యుండవచ్చు. దేనినైనా మనం చెప్పుకోవచ్చు. మాయాన పొర అనే ఉండొచ్చు. ఒక అజ్ఞానం అనుకోవచ్చు. ఒక అమాయకతత్వం అనుకోవచ్చు. అవన్నిటిని మనం తుడిచిపెట్టాలంటే ఒక్కటే మార్గం. యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు అందరూ చెప్పినది మార్గము. రాజమార్గము, రాజబాట, ధ్యానము. ధ్యానం ద్వారా మనం అన్నిటినీ తెలుసుకోగలుగుతాం. సృష్టి రహస్యాలను సృష్టి ఎలా సృష్టించబడినది. మన శరీరం గురించి మనం తెలుసుకోగలుగుతాము. మన దేహం గురించి అంటే ఈ దేహం గురించి మహా అద్భుతంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే దేహం గురించి తప్పనిసరిగా అందరూ పరిపూర్ణ అవగాహనతో జీవించాలి. అంటే కొంచెం కొంచెం తెలుసుకున్నాము. ఏదో ఆహారం ద్వారా ఈ శరీరం నడుస్తుందని, ఆహారం బలమైన ఆహారం ఇస్తేనే ఈ దేహం అద్భుతంగా ఉంటుందని, ఇవన్నీ కూడా ఉన్నాయి. కరెక్టే కాదని కాదు. ఇంకా లోలోతులకి ఇంకా సూక్ష్మంగా సూక్ష్మంగా మనం వినినా కొద్దీ జ్ఞానం అనేది అనంతం ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం అనేది అనంతం. ఇప్పటికీ నేను తెలుసుకున్నది కూడా ఏ ఆవగింజంత అయి ఉండవచ్చు. అంటే కొండంత జ్ఞానం. కొండంత జ్ఞానం ఎక్కడ, ఆవగింజంత జ్ఞానం ఎక్కడ ఫ్రెండ్స్. అది కూడా నేను తెలుసుకున్నది అందరికీ అందాలి. అందరూ తెలుసుకోవాలి. అందరూ జ్ఞానులుగా, ఆత్మ జ్ఞానులుగా, ఆత్మ విజ్ఞానం తెలుసుకోవాలి. ఆత్మ ప్రజ్ఞలోకి ప్రయాణం చేయాలి. పరిపూర్ణ పరిపూర్ణ చైతన్య శక్తితో ప్రతి ఒక్కరూ విరాజిల్లుతూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ పరిపూర్ణ చైతన్యముతో, పరిపూర్ణ జ్ఞానంతో విరాజిల్లాలని కోరుకుంటూ ఈ సెక్షన్ ని మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది అంటే ఈ 2 డేస్ చెప్పడం ఆత్మ చైతన్య శక్తి గురించి, స్త్రీ చైతన్య శక్తి గురించి, విశ్వం అంతా కూడా పరమాత్మ శక్తితో, పరబ్రహ్మ శక్తినే మూల చైతన్య శక్తి అని పిలువబడుతుంది. మనం ఒక 2 నిమిషాలు ముందు కొంత చెప్పుకుంటూ మళ్ళా వెళ్దాం ఫ్రెండ్స్. ఇది పరిపూర్ణ అవగాహన వచ్చినప్పుడే మనం ఎవరం అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలా మూల చైతన్యం స్త్రీ కాదు, పురుషుడు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి మాతలు పేర్లు పెట్టంగానే సృష్టిలో స్త్రీతత్వమే ఉంది అనుకోవడం కూడా పొరపాటు, భ్రమ, అపోహ. అదేవిధంగా పరమాత్మ, పరబ్రహ్మ, సర్వాంతర్యామి, మా భగవంతుడు, సృష్టికర్త అని ఇన్ని రకాలుగా మనం పేర్లు పెట్టుకున్నాం. అంటే అది పురుషతత్వము, పురుషుడు అని మనం అనుకోవడము. అంటే పురుషులకు ఆపాదించుకోవడము, స్త్రీలకు ఆపాదించుకోవడము. ఇక్కడ పురుషతత్వం గాని, స్త్రీతత్వం గాని నామ రూపాలు లేవు మై డియర్ ఫ్రెండ్స్. రూపరహితము, నామరహితము. స్త్రీతత్వం గాని, పురుషుడు, స్త్రీ అన్న లింగ భేదం అనేది లేదు. పరమాత్మ స్థితిలో, పరమాత్మ తత్వంలో విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఎన్నో పర్యాయ పదములు అన్నమాట. ఒక 2 minutes ఒక 2 minutes కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. మా గణేశన్లు నిమజ్జనానికి వెళ్తున్నాయి, చెప్తున్నా కూడా వినపడదు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా హాయిగా రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. ఓకే, మా ఇంటి దగ్గర నుంచి గణేష్ నిమజ్జనానికి వెళ్తుంటే శబ్దాలు స్టార్ట్ అయ్యి ఓకే అమ్మా. ఈ విధంగా విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వం ఎవరి ద్వారా సృష్టించబడిందో స్త్రీ గాని పురుషుడు అని ఆ యొక్క లింగ భేదం మాత్రం లేదు కాక లేదు. ఆత్మ చైతన్య శక్తి,
పరమాత్మ చైతన్య శక్తి అంటే పేరు పర్యాయ పదములు అన్నమాట. కనుక ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు కాక లేదు. ఆ విశ్వానికి అసలు పరమాత్మ ఆ ప్రయత్నం లేకుండానే పరమాత్మ అంటేనే చైతన్యము, చైతన్య శక్తి, శక్తి అంటే ఓన్లీ శక్తి. ఆ శక్తి నిరంతరము చలిస్తూ ఉంటుంది. నిరంతరము కదలికలు జరుగుతూ ఉంటాయి. కదలికలు జరుగుతూ ఉండడం ద్వారా అక్కడ ఆ శక్తి అనేది అక్కడక్కడక్కడక్కడ ఒక ముద్దలు ముద్దలుగా ఉండడము, ఆగిపోవడం, తద్వారా గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు, గెలాక్సీలు, పాలపుంతలు తర్వాత తర్వాత పరిణామ క్రమంలో యుగ యుగాలుగా పరిణామ క్రమంలో ఇవన్నీ కూడా పదార్థ రూపంన అంటే ప్రకృతి ప్రకృతి పేరు పెట్టడం ద్వారా ప్రకృతి పదార్థము, ప్రపంచము, పంచభూతాల ద్వారా అంటే శక్తి ద్వారా విశ్వ చైతన్య శక్తి ద్వారా పదార్థాలు ఏర్పడ్డము, నిరంతరము కదలికలు ఆ చైతన్య శక్తి నిరంతరము కదలికలు జరగడం ద్వారా పదార్థ శక్తి ఏర్పడము, పంచభూత తత్వాలు ఏర్పడడం, తద్వారానే అన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు అన్ని మన భూమండలం గాని, ఉపగ్రహాలు, గ్రహాలు, నవగ్రహాలు ప్రతి ప్రతి అణువు కూడా అంటే ఏంటి ప్రతి అణువులు కూడా ఆ మహా అగ్నిగుండం నుంచి పరమాత్మ అనే మహా అగ్నిగుండం నుంచి విస్ఫోటనం చెందిన అగ్ని రేణువులే అణువులు, అణు కుండలిని శక్తి చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ అణు కుండలిని శక్తి విశ్వమంతటా పరిణామ క్రమంలో ఆవిర్భవిస్తూ అవన్నీ కూడా ఒక దగ్గరికి చేరడం ద్వారా గుట్టలుగా చేరడం ద్వారా అవి పదార్థాలుగా, గ్రహాలుగా, నక్షత్రాలుగా అన్ని జరుగుతూ నాకు భూమండలం కూడా ఒక గ్రహమే, ఉపగ్రహము. ఆ భూమండలంలంతా కూడా శక్తితో నింపబడి, పదార్థంతో నింపబడి మళ్ళా ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం అన్నీ కూడా పరిణామ క్రమంలో స్టార్ట్ అయినాయి మై డియర్ ఫ్రెండ్స్. దీనికి ఒక పరబ్రహ్మ పరమాత్మ అంటే ఆదిశక్తి సృష్టి స్థితి లయం కారకులని సృష్టించాలని తన ఆలోచన ద్వారా అంటే ఈ ప్రపంచం నుంచి పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి ఆది పరాశక్తి ద్వారా తన ఆలోచన ద్వారా తన సంకల్పం ద్వారా సృష్టి స్థితి లయం తన ద్వారానే ఏర్పడింది. సృష్టికర్త తానే, స్థితికర్త లయకర్త అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి ఆ పరాశక్తిలోనే ఉంది. ఆది పరాశక్తిలోనే ఉండడం ద్వారా తన ఆలోచనలు తన సంకల్పం ద్వారా శ్రీ మహావిష్ణుని సృష్టించడము, శ్రీ మహావిష్ణు దేహం ద్వారా పరబ్రహ్మ అంటే బ్రహ్మ సృష్టి జరగడము, బ్రహ్మ ద్వారా తర్వాత వీళ్ళిద్దరు తర్వాత మహేశ్వరుడు సృష్టి జరగడం, వీళ్ళకి భార్యలుగా వాళ్ళ దేహాల నుండి కూడా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, త్రిమూర్తుల ద్వారా త్రిమాతలు సృష్టి జరగడము, వాళ్ళని స్త్రీలుగాను పురుషులుగాను నామకరణం చేయడము, స్త్రీతత్వము, పురుషతత్వం. ఆ స్త్రీతత్వాన్ని ఆ సృష్టి జరిగినప్పుడే వాళ్ళల్లో మణిపూరక చక్రం దగ్గర అపారమైన శక్తి యాక్టివేషన్ అనేది సృష్టికర్త అంటే మన పరాశక్తి సృష్టిలోనే స్త్రీకి మూలాధార చక్రం యాక్టివేషన్ లో ఉన్నట్టుగానే సృష్టించబడినది. ఎందువలన ప్రతి సృష్టి జరగాలి, విశ్వమంతటా ప్రతి సృష్టి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ జరగాలంటే స్త్రీలో ఉన్నటువంటి మూలాధార చక్రం దగ్గర అగ్నితత్వము, జఠరాగ్ని అక్కడ అపారమైన శక్తి నిక్షిప్తమై ఉండడం ద్వారా స్త్రీలకు అపారమైన శక్తి మూలాధార చక్రం దగ్గర మూలాధారంలో సహజంగానే యాక్టివేషన్ లో సృష్టిలోనే సృష్టించబడింది మై డియర్ ఫ్రెండ్స్. కనుక మనం చేసుకునేది కాదు ఇది, ఎవరికెవరు సొంతంగా మనం ఏది చేసుకునేది కాదు. ఇది సృష్టి పరిణామ క్రమంలో పరమాత్మ అంటే పరాశక్తి సృష్టి జరగడం ద్వారా ప్రతి సృష్టి జరుగుతుందంట. స్త్రీ ద్వారా ప్రతి సృష్టి జరుగుతుంది కంపల్సరిగా.
అదేవిధంగా పురుషుడు తన శరీరాన్ని కూడా స్త్రీ ద్వారానే జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిణామ క్రమంలో ఇవి అన్నీ మనం తెలుసుకోవాలంటే అతి సూక్ష్మంగా వెళ్ళాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానం ద్వారానే శక్తి. అప్పటి వరకు శక్తి ఏదో పరిమితంగా తీసుకుంటాం. నిద్రలో ప్రతి ఒక్కరము పరిమితమైన శక్తి తీసుకుంటుంటాం అన్నమాట. ఆ శక్తి మనం చూడడానికి, మాట్లాడడానికి, ఆలోచన చేయడానికి, మన పనులు మనం చేసుకోవడానికి, వండుకొని తినడానికి వాటికి సరిపోతుంటాయి. ఏదో మన శక్తిని అంటే మనం పొట్ట అనేది ఉంది గదా! వాటికి ఆహారం, శక్తి కావాలంటే బయట వర్క్ చేయాలి, పని చేయాలి. పని చేసుకొని మనకి సరిపడా ఆహారానికి, ఉండడానికి తెచ్చుకుంటాం. కానీ మనకి ఎన్నో ఆలోచనలుంటాయి. ఎన్నో రకాలు చేయాలని, ఎన్నో రకాల వర్కులు చేయాలని జ్ఞానం అందుతూ ఉంటుంది. కానీ చెయ్యడానికి శక్తి సరిపోదు. మన శరీరం సహకరించదు. మనసు సహకరిస్తుంది. మనసు గుర్రంలాగా పరిగెడుతుంది. కోరికలే గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. మనసు స్పీడ్‌గా పరిగెడుతూ ఉంటాయి. మనసు ఎంత స్పీడ్ అంటే కాంతి కన్నా స్పీడ్ అన్నమాట. అంటే కాంతి వెలుగు కన్నా మనసులోని ఆలోచనలు అంత స్పీడ్‌గా విశ్వంలోకి వెళ్తుంది. అందుకనే మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఎట్లా తెలుసుకుంటాం? ధ్యానం చేసి మనసు శూన్యం చేసుకున్నప్పుడు వీటిని మనం ఈ జ్ఞానాన్ని వింటున్నప్పుడు అనంతమైన జ్ఞానం విన్నప్పుడు మనలో నిక్షిప్తమవుతుంది. ఏ విధంగా సబ్‌కాన్షియస్ మైండ్ ఉన్నది. మనకి సబ్‌కాన్షియస్ మైండ్ చిన్న మెదడు ఇదొక మన చెవు వెనుక భాగంలో ఉన్నటువంటి సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రతీదీ రికార్డ్ అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తల్లిదండ్రుల యొక్క సంస్కారము, మనకు అందించినటువంటి సంస్కారం గాని, మన కుటుంబ సభ్యులు మనకు అందించిన జ్ఞానము, మనం చిన్నప్పటి నుంచి ఏదైతే తెలుసుకుంటుంటామో, ఏ విషయాలు